హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడీస్ విత్ రాఖీ. ఈ రోజు అయితే రక్షాబంధన్ స్పెషల్ గా స్వీట్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం. ఏ స్వీట్ చేద్దాం? ఇందు గులాబ్ జామున్ పెద్ద ప్రాసెస్. ఎట్లనో మిల్క్ ప్యాకెట్ ఉంది కదా, కలాకండ్ చేద్దామా? ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అంటే నాకెందుకు అడుగుతావు మెంటల్ అట్లా అడగాలి. సరే, ఇంకా కలాకండ్ అయితే ప్రిపేర్ చేసేద్దాం. ప్రిపేర్ అయిపోయిన తర్వాత రక్షాబంధన్ మా స్టైల్లో ఎట్లుంటుందో వీడియో లాస్ట్ వరకు చూడండి. రాఖీలు అయితే ఆల్రెడీ తెచ్చి పెట్టుకున్నాం. ఇంకా స్వీట్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. స్వీట్ కూడా ప్రిపేర్ చేసేలోపు అన్నయ్య వాళ్ళు కూడా పడుకొని లేస్తారు. ఇంకా మా స్టైల్లో రక్షాబంధన్ ఎట్లుంటుందో వీడియో లాస్ట్ వరకు చూడండి. నువ్వు నన్ను గట్టించుకో. స్మెల్ అయితే మస్తు ఉంది. టాపర్ అయితే కావు కానీ పాస్ మార్కులు తీసుకో. ఓకేనా? కంగ్రాచులేషన్స్. అవును, పైసలు పైసలా? అన్నయ్య పైసలు కలాకండ్ చేసేద్దాం పదండి. పాలు మళ్ళీ వేసేస్తే మొత్తం నిండిపోయి పొంగిపోతుందని కొంచెమే వేసా. ఇంకా కొన్ని పక్కన పెడతాం. పాలు ఇంకా మంచిగా మరిగేదాకా ఆగుతాం. ఫర్ ది ఫస్ట్ టైం నేనే నా చేతులతో కలాకండ్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ టేస్ట్ మంచిగా వచ్చిందనుకో నేనే చేసిన అని చెప్తా. ఒకవేళ టేస్ట్ మంచిగా రాకపోతే స్వీట్ షాప్ నుంచి తీసుకొని వచ్చిన అని చెప్తా. పాలు అయితే పొంగుతున్నాయి. ఇంకా నిమ్మకాయ వేసి పాలను విరగొట్టారు. కొంచెం కొంచెం నిమ్మకాయ వేసుకుంటే పాలని కలుపుతూనే ఉండాలి. పాలని నాన్ స్టాప్గా కలుపుకోండి, లేకపోతే కింద అడుగు అంటుకుంటుంది. అక్క ఇంకా అయిపోలేదా? పాండే పడుకొని లేస్తాడు. ఇంకా 10 minutesలో అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఒకవేళ టేస్ట్ మంచిగా ఉంటే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి అన్నయ్య చూపిస్తాను. అన్నయ్యనే నమ్ముతాడు. సరే, పాలైతే ఇప్పుడు ఇరిగిపోయినాయి. ఇంకా షుగర్ వేసేద్దాం పదండి. చూద్దా దా కావాలని వేడి వేడి వేస్తుంది. వేడి వేడి వేయించే ఊకే కొట్టుకొని ఉంటావు. ఇక్కడ మంచిగా వీడియో చేస్తున్నావు కదా. అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు రాయరు, ఇటు రాయే. చీపురు కట్ట ఇరిగిపోతుందా? ఇందులో టేస్ట్ మంచిగా వస్తుంది అనుకుంటున్నావా? రాదు. ఎందుకు? నువ్వు చేసావు. నువ్వు చేద్దా? నేను చేసే మస్తు వస్తాయి కాబట్టి నేను చెయ్య. నువ్వు చేసేటువంటి 5 అందుకే చెయ్య. ఎందు మేడం పోయి ఇలాచి తీసుకోండి. ఇదైతే అయిపోయింది. ఇలాచి అంట దంచి తీసుకో, అట్లా వేస్తారు కదా.
ఇలాచి ఇలాచి ఇంకా ఇట్లా ఓపెన్ చేసి వేసుకున్నాం. పాలన్నీ ఇంకిపోయిన తర్వాత ఈ కండిషన్లోకి రాగానే గీ యాడ్ చేసుకోండి. గీ యాడ్ చేస్తున్నప్పుడైతే స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది, చాలా బాగుంది స్మెల్. కలాకండ్ అయితే అయిపోయింది, ఇంకా కూల్ అయిన తర్వాత వేరే బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. స్మెల్ అయితే సూపర్ ఉంది, ఇంకా టేస్ట్ చేయాల్సిన టైం ఇప్పుడైతే ఈ బౌల్ ఓపెన్ చేసుకొని కలాకండ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. అన్నయ్య వాళ్ళు రెడీ అయిపోయారు, ఇంకా కలాకండ్ కూడా రెడీ అయిపోయింది. రాఖీకి కట్టేద్దాం పదండి. చేతులు ఇయ్యాను ఫస్ట్ పెద్దాన్ని కదా. కవరింగ్ అదే చెయ్యి మాట్లాడుతున్నా నిజంగా. కవరింగ్ అంటావు. సీట్ రెడీ చేసిర్రు. మన బాక్స్ ఇది. ఏం చేసారు? కలాకండ్ ఎవరు చేశారు చెప్పుకో. అది నేనే. స్మెల్ అయితే మస్తు ఉంది. ఏ రాఖీ కావాలి? కట్టేదే కట్టి ఇట్లా ఉండాలా నేను? నేను కడతా ఫస్ట్. పెద్దోళ్ళు కట్టాలి, తర్వాత చిన్నపిల్లలు. రేపు అయింది. ఉబ్బరిస్తుందా? కానీ మరి సీట్ ఎట్లా తినాలి? చెంచలేదు, ఏం లేదు. తెమ్మనండి. చెంచా అంట. అని ఇప్పుడు నీ చెయ్యి ఆగు, ఫస్ట్ నాది అయిపోవాలి. ఫస్ట్ కుంకుమ పెట్టు దేవుడు మాకు. రాఖీ ఆడుతుందా, కుంకుమ ఆడుతుందా? ఏది కావాలి నీకు? బంగారం. బంగారం బడ్జెట్ లేదు. సిల్వర్ అయినా బంగారం అయినా ఏదైనా ఒకటేసారి కట్టాలంట.
అవును, తను రాఖీ కట్టినా రాఖీ కట్టినట్టే అంట, బంగారమే కట్టాలని రూల్ లేదంట. 10 రూపాయలు ఇచ్చినట్టే కదా. కాదు 5 రూపాయలు ఇస్తుంది. ఇంకంతే ఏవో హారతి కదా. 10 రూపాయలు ఇచ్చినా ఓకే కదా. ఏ రాఖీ కట్టినా ఓకే, 10 రూపాయలు ఇచ్చినా ఓకే. పంచు 5 రూపాయలు నూనె ఎక్కువ వేస్తుంది. 1 2 3 ఇంకా అక్షంతలు స్వీట్ ఎవరు మీరు? అవును, స్వీట్ తింటున్నాం, మర్చిపోయా. భయ్యాకి తినిపించాలి. ఏ అసలు ఎందుకు పుడతారో కూడా తెలియదు. బాగుందా? బాగుందా అన్నయ్య? నేనే చేసా. అర్థమవుతుంది, అది మనకి ఇంకా అక్షంతలు వేసి దీవించండి. జరుగు. ఇద్దరికి ఒకటే కాదు, నాకు ఫస్ట్ నాకు ఇద్దరు ఒకసారి. ఎందుకు వాట్ ఈస్ జరుగు, ఫస్ట్ జరుగు. నాది అయిపోతే నేను పోతాను. కుంకుమ ఎట్టాలా? నాకు తినిపించరా మీరు స్వీట్? మీరు తినేసారు. అని డ్యూటీగా ఉంది. ఇదంటే ఇడు నైట్ డ్యూటీ ఉందని. అవునా? నిజమా? అవునా? లేకపోతే కట్టరా. అది నెక్స్ట్ పూల వెళ్ళండి. బొట్టు పెట్టినావా నువ్వు? రేపు వెళ్ళండి. ముత్యమంతా పసుపు ముత్తాయి. మూతకాలు పెట్టేస్తుంది. నెక్స్ట్ నేను పోవాలా? మొక్కుతారు ఎదురుకు ఒకసారి మొక్కియండి. ఉనకకి ఎలా జల్దీ చేసుకోండి. సిల్వరా? Yes. ఎంత? 30 అది అంతే మీరు చేసేస్తాను. ఇంగ్లీ అయిపోయింది. నాకు తెప్పించాలా? ఇంటికి ఆడాపినో ఈడాపినో చాలే. చాలా ఇలాగే వదిలే. టైం హ్యాపీ బర్త్డే. మంచిగా సీట్ వచ్చి జాబ్ కొట్టేటట్టు క్లాస్ మంచిగా చదువు. టాపర్ అయితే కావు కానీ పాస్ పాస్ అయితే అవుతాగా. పాస్ మార్కులు తీసుకో. ఓకేనా? కంగ్రాచులేషన్స్. అవును, పైసలు పైసలా? పైసలు అన్నయ్య పైసలు 1000. ఇదెంత? ఇది 500. ఇదెంత? చేసా. చేసావు? ఎక్కడ చేస్తావు? మంచి మంచి ఫొటోస్ దిగుదాం అనుకున్నాం, కాకపోతే పెద్ద అన్నయ్యకి డ్యూటీ ఉండడం వల్ల అన్నయ్య ఇంకా జల్దీ వెళ్ళిపోయాడు. ఇంకా చిన్న అన్నయ్య ఒక్కడే ఉన్నాడు. చిన్న అన్నయ్య అయితే ఇంకా ఫొటోస్ దిగాలి. అన్నయ్య పైసలేవి? దేనికి? రాఖీ కట్టినాం కదా.
ఇవ్వాలా పైసలు మరి ఇయ్యాలి కదా. పెద్దాన్ని ఇయ్యలే కదా పెద్దనే డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత పైసలు కావాలైతే మీకు పైసలు కావాలి. ఏమో ఇద్దాం అనుకున్నా మీరు పైసలు అడుగుతారు మీ ఇష్టం నాకే పైసలు కావాలా ఏమో ఇద్దాం అనుకున్నా మీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా ఓన్లే 1000 రూపాయలతో అయిపోతుంది తక్కువ. ఓకేనా సాంప్రదాయిని దీనినే 20 అడిగిన రూపాయలు. సిల్వర్ది 20 రూపాయలు 25 రూపాయల 25 20 ఇది సిల్వర్ది చూసుకో కరెంట్ ఇండియా ఫోటోలు దిగుదామా దిగా ఈ రక్షాబంధన్ అయితే ఇలా హ్యాపీగా ఎండ్ అయిపోయింది. ఇంకా మంచి మంచి ఫుడ్ బ్లాగ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. బాయ్